గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా భోసి గ్రామంలో పోలీసుల కార్టూన్ సర్చ్. సరైన పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రుల ప్రారంభోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. నగరంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. కర్మన్ ఘాట్ మల్లికార్జున్ కాలనీలో అంబరా నటిన బతుకమ్మ ఆటపాటలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేశారు. సుమారు 100 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లొచ్చని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత కోసమే కార్టూన్ సెర్చ్ నిర్వహించినట్లు చెప్పారు. భోసి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి 11 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అని తెలిపారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా మల్దికల్ మండలంలోని బిజ్జారం గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇక నగరంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట. తెలుగువారి పండుగ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమే మన తెలంగాణ రాష్ట్రం. గ్రామీణ వాతావరణానికి ఉట్టిపడే పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ. చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా ఆడబిడ్డలందరూ ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కర్మన్ ఘాట్ మల్లికార్జున్ కాలనీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరూ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. కర్మన్ ఘాట్ మల్లికార్జున కాలనీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా విద్యార్థులకు కూడా పాఠశాల, కళాశాల, కార్పొరేట్ స్థాయిల్లో కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. స్థానిక కార్పొరేటర్ పద్మనాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమానికి. బతుకమ్మ పండుగ అనేది చిన్నపిల్లలకు పరికిలేసి మోడర్న్ డ్రెస్సులు వేయకుండా పరికిలేసి వేసి మంచిగా బతుకమ్మకు తయారు చేసుకొని తల్లులే పిల్లల్ని రెడీ చేసుకొని ఇక్కడ తీసుకొస్తే పిల్లలకు కూడా అలవాటు అవుతుందని నా అభిప్రాయం. ప్రోగ్రామ్ చెప్పడం ప్రోగ్రామ్ ఏంటంటే ఈ మల్లికార్జున అట్లా అందరం ఐకమత్యంగా ఉండి
అందరం జమ కూర్చుకొని ఏ రోజు ఏం చేసుకోవాలనేది. ఇక కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో శ్రీ గంగుల కమలాకర్ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి నారదాసు లక్ష్మణ్, ఎంపీపీ వాసాల రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి గ్రామంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కమాన్పూర్ గ్రామ సర్పంచ్ జినిక సంపత్, ఉప సర్పంచ్ బోనాల మాధవి రవీందర్, వైస్ ఎంపీపీ కొత్తపల్లి మండలం ఉప్పు మల్లేశం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని వాడవాడల మొక్కలు నాటడం జరిగింది. ఇటు జరగండి సార్కి అండి గొర్రెపిల్ల సార్కి చేతి వృత్తులతోటి గ్రామాలన్నీ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండేటి పరిస్థితి ఉండే. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కుల వృత్తులు చేతి వృత్తులన్నీ దెబ్బతిని మరి కుళ్ళాగినటువంటి పరిస్థితి. అదేవిధంగా గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవించే మరి యాదవ సోదరులకు కానీ, చేపలు పెంచుకొని జీవించేటువంటి మత్స్యకారులకు కానీ, ఇంకా ఇతర కుల చేతి వృత్తులు చేసుకునే వాళ్లకు జీవనోపాధి లేకుండా పోయింది. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ దాదాపు 99% నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. అంటే మాంసం తినే వాళ్ళే దాదాపు 99% మంది ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా ఈ గొర్రెలకు ఈ మాంసానికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నది. మనం పక్క రాష్ట్రాల నుంచి దీన్ని తెచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ కుల వృత్తిని చేసుకుంటూ మరి దాని మీద ఆధారపడి జీవించేటువంటి యాదవ సోదరులు వేలాది లక్షలాది మంది ఉన్నారు. వాళ్లకు మరి గొర్రెలను చేసుకునేటువంటి అవకాశం లేదు కనుక అట్లాంటి వాళ్లకు గొర్రెలను పెంచుకొని పోషించుకొని వాటితోటి జీవనోపాధి కల్పించుకునేటువంటి ఈ యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ చేస్తే అటు వారి యొక్క జీవన పరిస్థితి మెరుగుపడుతుంది. తర్వాత రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. దాని ద్వారా మరి ఈ కుల వృత్తులు కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి మఠాలకు కూడా కొరత తీరుతుంది. మనం పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకునే పరిస్థితి. ఇక నారాయణపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాల్లో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు గౌరీ శ్రీ చిట్టం సుచరిత రామ్మోహన్ రెడ్డి పాల్గొని బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మొదలు పెడుతున్నాం. మన జడ్జి పేరు విన్నారు. ఇక బాలాపూర్ గ్రామంలో దేవి నవరాత్రులలో భాగంగా బాలాపూర్ జై మాతాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొలి రోజు దేవి అమ్మవారికి పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. యూత్ మెంబర్స్, గ్రామ ప్రజలు, యువకులు పూజలో పాల్గొన్నారు. అతిథిగా వంగేటి లక్ష్మారెడ్డి, పెంటారెడ్డి, కులన్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. బాలాపూర్ జై మాతాది ఉత్సవ సమితి ప్రెసిడెంట్ ప్రేమ ముదిరాజ్ మాట్లాడుతూ, నాకు మొదటిసారి నాపై నమ్మకం ఉంచి పోస్ట్ ఇచ్చినందుకు కార్యనిర్వహణ సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. जय बोलो शेरावाली माता की जय, बोलो शेरावाली माता की जय। మాతా की जय। ఈ రోజు బాలాపూర్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు
అయినాయి. కావున దుర్గామాత మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు ఇక్కడ విగ్రహం పెట్టి అమ్మవారి పూజ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారిని గత 18-19 ఏళ్ళగా 2001 నుంచి ప్రారంభమై ఈనాటికి 19 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నాము. మా కమిటీ సభ్యులు అందరూ కలిసి నూతనంగా ఎన్నుకున్న మా ప్రెసిడెంట్ ప్రేమ్ ముదిరాజ్ గారిని నూతనంగా ప్రెసిడెంట్ని ఎన్నుకొని ఆయన ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళందరూ పనిచేస్తూ ఈ నవరాత్రి ఉత్సవాలని ఇంకా ముందు గ్రామ పెద్దలందరి సహకారంతో ముందు మంచిగా వైభవంగా చేసి దసరా పండుగ సందర్భంగా పలు ఊర్ల నుంచి చాలా పెద్ద ఎత్తున అందరు గ్రామస్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. దసరా పండుగ రోజు దాదాపుగా ఒక 10,000 మంది దాకా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అంచెలంచెలుగా ప్రతి సంవత్సరము ఇంత అభివృద్ధి చెందుతూ ఈ దుర్గామాత కమిటీ ముందుకు పోతుంది. అలాగే ఈ దుర్గామాత ఆశీస్సులు ఈ బాలాపూర్ గ్రామ ప్రజలకు అలాగే మన మండల రాష్ట్ర స్థాయిలో అందరికీ ఆశీర్వాదం ఉండాలి. ఇక సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి మరియు డిఎస్పీ శ్రీధర్ రెడ్డి కలిసి కాటన్ సెర్చ్ నిర్వహించారు. కాటన్ సెర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనిఖీలలో భాగంగా 3 సిఐలు, 14 మంది ఎస్ఐలు, 10 మంది ఎస్ఐలు, 120 మంది కానిస్టేబుల్ పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక టాటా ఏసీ ఆటో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మీరుంటే స్వామి ఎంత ప్రేమ చూస్తున్నా అది సంగతి చాలు సార్. ఇన్నోవా వస్తుందా గ్రూప్ ఉంటాయి ఇక్కడ అన్ని బైక్ అన్నీ వస్తుంటారు. బైక్ పట్టణంలో రవీంద్రనగర్లో కార్డనెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డనెన్స్ సెర్చ్లో సంగారెడ్డి ఎస్పీ శ్రీధర్ రెడ్డి, సదాశివపేట ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం సంగారెడ్డి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు. దాదాపు ఒక 200 మంది అధికారులు ఇంకా పాల్గొన్నారు. ఈ కార్డనెన్స్ సెర్చ్లో మొత్తం ఒక 4 వీలర్, 4 ఏమో 3 వీలర్స్, ఇంకా 29 ఏమో 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. వాటికి డాక్యుమెంట్స్, నంబర్ ప్లేట్స్ అవి ప్రాపర్గా లేనందున సీజ్ చేయడం జరిగింది. వాటిని మళ్ళీ వెరిఫై చేసి తర్వాత మళ్ళీ ఓనర్స్కి పంపిస్తాము సరైన డాక్యుమెంట్ తీసుకొచ్చిన తర్వాత. అయితే ఇంకా ఈ కాలనీలో ఈ కార్డనెన్స్ సెర్చ్లో స్థానికులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా స్థానికేతరులు ఎంతోమంది వచ్చి ఇక్కడ ఇళ్లలో అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు. ఓనర్స్ అందరికీ చెప్పడం జరిగింది, ఎవరైనా స్థానికేతరులు వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఐడి ప్రూఫ్ తీసుకోవాలి, వాళ్ళు ఏమేం చేస్తున్నారో గమనించాలని స్థానికులకు చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ముగుడంపల్లి మండలంలోని గోవిందపూర్ గ్రామంలో గోవిందపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రజలందరూ ముందుకు వచ్చి గ్రామంలోని వీధులని శుభ్రం చేయడం జరిగింది. అనంతరం గ్రామంలోని మొక్కలను నాటి వాటికి రక్షణగా ట్రీ గార్డ్ ని అమర్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చందర్, రామ్శెట్టి, పాండు, టీఆర్ఎస్ నాయకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. వచ్చే నెల నుంచి కూడా ఇండ్లు కూడా జనవరి నెలలో ఇండ్లు కూడా ఇస్తారని మనకు హామీ ఇస్తున్నాడు. మరి చాలా అనేక రంగాల డెవలప్మెంట్ల మనకు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారని మరి మేము ఎప్పటికీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకు రుణపడి ఉంటాము.
మా ఎస్టీ లంబాడి గిరిజనులందరూ ఆయనకు మరి ముఖ్యంగా మన గిరిజన సంక్షేమ శాఖ సత్యవతి రాఠోడ్కు మినిస్టర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, కవితకు ధన్యవాదాలు, కేటీఆర్ గారికి హామీ ఇస్తూ అది నా సెలవుతో కాదు, మా ముఖ్యమంత్రి సెలవుతో, మా ఎమ్మెల్యే గారి సెలవుతో, ఫరీదుద్దీన్ గారి సెలవుతో, ఎంపీ గారు సెలవుతో మా పార్టీని మన గవర్నమెంట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటామని ముగిస్తున్నాను. జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణ గారి ఆదేశాలతో, కలెక్టర్ గారి ఆదేశాలతో అందరూ మాకు సహకరిస్తున్నారు. కింద ప్రభుత్వ అధికారులు కూడా, స్పెషల్ ఆఫీసర్ కానీ, మా గ్రామ సెక్రటరీ కానీ, మరి కింద ఉన్న యూత్ ఈ పని చేసే వాళ్ళు కూడా పాపం అందరం కలిసి బాగా కష్టపడి పనిచేస్తున్నాము. మరీ తాండకు మరీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని నేను కోరుతూ, మరి నా తాండ లాస్ట్ బార్డర్లో గ్రామ పంచాయతీ, లాస్ట్ బార్డర్ తెలంగాణ, లాస్ట్ కర్ణాటక బార్డర్లో ఉన్నది. ఇంకా మా పైన దయచేసి ప్రభుత్వము మాకు బాగా సహకరించాలని, మరి ఇప్పుడిప్పుడే ఈ చెత్త బుట్టి ఎంతో ఉన్నదంతా సాఫ్ చేస్తున్నాము. కేసీఆర్ గారు ఇక నిజామాబాద్ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ చీఫ్ జూన్ కోఆర్డినేటర్ రసమల్లు రమేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గాయని గంగాధర్, జిల్లా కోశాధికారి సిల్ముల గణేష్ పాల్గొనడం జరిగింది. సీఎం చేశారని చెప్పేసి టీవీలో, పత్రికల్లో, పేపర్లో మనం అనుకుంటున్నాం, కానీ మనం ఏం చేద్దామనే దిశగా అయితే ఎవరు ముందుకెళ్తలేరు. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీకి గుజాఖంద స్థానంలో నేను అంటూ ముందుంటా అని చెప్పేసి అన్నగారు మహాయితీ రమేష్ అన్న గారి నాయకత్వంలో మనం ఎంతైనా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు సమయం కూడా ఎక్కువ లేదు, మాట్లాడాల్సింది బాగుంది, కానీ మనం ఈ కమిటీలు వేసుకొని ఏ విధంగా అయితే మన ప్రణాళిక ఏ విధంగా అయితే ఉంటుందో అన్నగారు చెప్తారు. ఇక నిర్మల్ జిల్లా బాసర శారదీయ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి మొదటి రోజు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక నిజామాబాద్ జిల్లా బీంగల్ మండల కేంద్రంలో దుర్గాష్టమి నవరాత్రోత్సవాలు సందర్భంగా హనుమాన్ యూత్ సభ్యులు దుర్గాదేవి విగ్రహాన్ని మంగళహారతులతో మరియు బోనాలతో విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ నవరాత్రులు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు.
ఇక నిర్మల్ జిల్లా తానూరు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తానూరు ఎంపీపీ మంజుల సురేష్ యాదవ్ అన్నారు. మండలంలోని బోరిగాం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా పాఠశాల ఆవరణలో బోరిగాం రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి పరిసరాల స్వచ్ఛతలు గ్రామస్తులకు అవగాహన కల్పించి ఇంటింటికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బి భోజబాయి, మాజీ కో ఆప్షన్ మెంబర్ చంద్రకాంత్ యాదవ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పంచాయత్ తానూరు మండల్ గ్రామంలో ఈరోజు డోక్రా మహిళల ఆధ్వర్యంలో, ఐక్య మహిళల ఆధ్వర్యంలో మరి ప్లాస్టిక్ నివారణ మీద ప్రతి ఇంటికి ఒక ఆమె డోక్రా మహిళ వచ్చి గ్రామం మొత్తము చెత్తగా సందర్శించి మొత్తం చెత్త తీసేసి మరి అందరిలో ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి నివారణ చేయాలని చెప్పి ఈరోజు మొత్తం ప్లాస్టిక్లు వేరేసి మరి గల్లీ గల్లిన చెత్త కుండి గ్రామ పంచాయతీ తరఫున చెత్త కుండీలు పెట్టడం జరిగింది. చెత్త కుండీలు వేసేసినాం. మరి చెత్త కుండీల పైన వాళ్ళకు అవేర్నెస్ తెచ్చి ఆ చెత్త కుండీలు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి మొత్తం గ్రామాన గల్లీ గల్లిన తిరిగి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అలాగనే గ్రామ పంచాయతీలో మరి హరితారంలో భాగంగా మేము మరి పూల చెట్లు కానీ కొన్ని అశోక చెట్లు కానీ మరి అందరూ గ్రామ తరపు నుంచి కొన్ని చెట్లు మొక్కలు బయట నుంచి తీసుకొచ్చి కొనుకొచ్చి మా గ్రామం మా పరిశుభ్రత ఉండాలని, గ్రామం నుంచి ఉండాలని చెట్లు మొక్కలు కూడా పెట్టడం జరిగింది. మరి అలాగనే ఈరోజు బోర్గాం మా గ్రామ పంచాయతీలో మరి ఈ ఓడిఎఫ్ లాటరీలు కూడా. ఇక హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో ఇండియా SME ఫోరం అనే పేరుతో టెక్నాలజీ డెవలప్మెంట్ వర్క్ షాప్ నిర్వహించారు. జరుగుతున్న యాంత్రిక జీవనంలో సాఫ్ట్వేర్ రంగం, వివిధ రంగాలలో టెక్నాలజీని ఎంత ఉపయోగిస్తున్నారు, ఇండియా SME ఫోరం అనే పేరుతో వర్క్ షాప్ను నిర్వహించి వివిధ సాఫ్ట్వేర్ రంగం మరియు టెక్నాలజీలలో అనుభవం ఉన్నవారిని ఆహ్వానించి వర్క్ షాప్ నిర్వహించారు. కాలానుగుణంగా టెక్నాలజీ పెరగడానికి దానికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చుకోవాలని, ఇందుకు అన్ని విధాలా అందరి సహాయం తీసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా SME ఫోరంకు ఇంటెల్ సంస్థ ముఖ్య స్పాన్సర్గా చేయగా ఇక ఇతర కంపెనీలు సపోర్ట్ చేశాయి. Cost you a lot of money, because our journey all starts with the mindset. All you have to do is to change the mindset, and you'll see all those innovations just connecting with you, right? So think about these chatbots. There are many such instances we can see where you can use technology and get the human beings, our employees, to go and get business for you. That's how we can grow faster. Moving on, trend number 3, IT infra. We have worked for Wipro, right? So IT services organizations, they've given us a lot of good names across the globe, all these IT services organizations. But that was back then when IT had to be run within the premise, on the premise. Abhi, iska zarurat nahi hai. If you have IT team members, they're all brilliant guys. You should be able to train them and ask them to go and connect with business. And what you should do is have your entire IT infrastructure and your applications. Hima Jain, I'm the CEO of Crux Management Services, but right today I'm representing the president of the Telangana chapter of India SME. We have launched a chapter today, and Mr. Shailendra Joshi, the IS Chief Secretary, has launched this chapter today. Of course, today we have a full-day workshop on accelerating business. This is funded by Intel, and we're doing it all India across various cities. The concept is basically how technology can be adopted to further the growth
of all the SMEs, and India SME as such works on this area of ensuring SMEs can grow, can build up their business, become more sustainable, and reduce the mortality rate of SMEs. And India SMEs works towards this. We are about 15 years old organization. However, the Telangana chapter starts today, and I would request people, all MSMEs, to join the Telangana chapter. Thank you. Good afternoon. Na peru Hema Jain, and I am the president of India SME Telangana chapter. Ee chapter ivale launch ayindi. India SME all India level మీద లాస్ట్ 15 ఇక పాపనపేట మండల కేంద్రమైన తెలంగాణ రాష్ట్రంలోని రెండవ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయంలో నుంచి అమ్మవారిని నవరాత్రుల్లో భాగంగా గోకులం షెడ్ పల్లకి సేవలో తరలించారు. గోకుల్ షెడ్లు అమ్మవారికి నవరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వరులు, చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ధర్మకర్తలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో సర్పంచ్ తండ్రి అయినటువంటి పటేల్ ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలోని చెరువు కట్ట రోడ్లను మరియు విద్యుత్ స్తంభాలను దగ్గరుండి పరిశీలించారు. గ్రామంలోని యువకులు మరియు గ్రామ ప్రజలతో కలిసి పనులు చేపట్టారు. నవరాత్రి 9 రోజుల నవరాత్రి సంబరాలు కానివ్వండి, దానికోసం రేపు బతుకమ్మకు గ్రౌండ్ లేక మా ఊర్లో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం బతుకమ్మ ఎక్కడైతే ఆడతారో అక్కడ దగ్గరుండి మొత్తానికి గ్రౌండ్ తయారు చేసి వాళ్ళ కోసం రేపు వచ్చే పండుగకు మొత్తంగా దగ్గర నుంచి పరిశీలించి పనిచేపిస్తూ గ్రామస్తులు, నా ఉప సర్పంచ్ కానివ్వండి, మా మెంబర్లు కానీ నేలం శ్రీను, గంగాధర్ వాళ్ళ దగ్గరుండి, రామగొండ వాళ్ళ దగ్గరుండి అన్ని పని జాగ్రత్తగా చూసుకొని అందరు గ్రామ పంచాయతీ 12 మెంబర్లు, నేను అందరి దగ్గరుండి పని పరిశీలించి చేపిస్తున్నాం ఇక్కడ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లా భోసి గ్రామంలో పోలీసుల కార్టూన్ సర్చ్, సరైన పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రుల ప్రారంభోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. నగరంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు, కర్మన్ ఘాట్ మల్లికార్జున్ కాలనీలో అంబరా నటిన బతుకమ్మ ఆటపాటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.